నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మొత్తానికి ఇద్దరికి కూడా గ్రాండ్గా మన రాజస్థాన్ ఉదయ్పూర్లో వివాహం అయితే ఇవాళ జరిగింది. సో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఎప్పుడా అని పెళ్ళి మొత్తానికి అయితే జరిగింది. సో మరి ఆస్ట్రాలజీ ప్రకారం చెప్పండి, ప్రస్తుతానికి వీళ్ళకి దశలు ఏ విధంగా నడుస్తున్నాయి, పెళ్లి తర్వాత వీళ్ళ ఫ్యూచర్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎక్కువగా ఎవరికి ప్లస్ అంటారు, ఎక్కువగా ఎవరు రాణించబోతున్నారు సినిమాల్లో పెళ్ళైన తర్వాత, ఎవరికి ప్లస్ అంటారు? రష్మికది తులారాశి, స్వాతి నక్షత్రం. అయితే ఈమె మిథున లగ్నంలో ఆమెకి పుట్టింది. తర్వాత శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు ఈ అమ్మాయికి, అందువలన బ్రహ్మాండంగా రాణిస్తుంది ఫిల్మ్లో. మ్యారేజ్ అయిన తర్వాత రాణిస్తుందా రాణించదా అనేటటువంటి సమస్య, ఆ ప్రశ్న చాలామందికి ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా బ్రహ్మాండంగా రాణిస్తుంది. తర్వాత ఈమెకి ఈ రాహు మనం తీసుకున్నప్పుడు కొంచెం మానసికమైన శాంతి, అర్ధాష్టమ రాహు ఉన్నాడు. అందువల్ల రక్షిత్ శెట్టితో ఫస్ట్ ఎంగేజ్మెంట్ అవ్వడం, ఆ తర్వాత అది క్యాన్సిల్ అవ్వడం, ఆ తర్వాత వేణుస్వామి లాంటి వాళ్ళు మరి మ్యారేజ్ అయిన తర్వాత 3 నెలలకి విడిపోతారని అనడం. ఆయన చూసి ఈ మధ్యకాలంలో ఇంకో పంతులు గారు కూడా మొదలెట్టాడు, విడిపోతారు, గ్యారంటీ విడిపోతారని ఇప్పుడు కూడా చెప్తున్నాడు. ఊరు అలా అనకూడదురా నాయన అన్నా సరే 5/4/1996 మధ్యాహ్నం 12 గంటలకు పుట్టింది ఆమె. కాబట్టి దీని నుంచి ఈమెకి ఆడపిల్ల సంతానం కలుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం రాహు మహాదశ పూర్తయింది. ఇప్పుడు 19/12/2024కి 16 సంవత్సరాలు గురు మహాదశ 2030కి గురు మహాదశ పూర్తయిపోద్ది. కాబట్టి ఈ యొక్క గురు మహాదశలో మనకి ఈ అమ్మాయి మంచిగా ఉద్ధృతంగా ఎదగడము, గురుడు మనకి ధనుసు రాశిలో బ్రహ్మాండంగా స్వక్షేత్రంలో ఉన్నాడు. తర్వాత సప్తమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుగ్రహం వలన వివాహాలు అనేటటువంటివి ఆలస్యంగా అవుతాయి, మొదటి పెళ్ళిళ్ళు కొన్ని బ్రేక్లు అవుతాయి, అలాగే అట్లీస్ట్ ఎంగేజ్మెంట్లు బ్రేక్ అవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అది ఈ అమ్మాయి విషయంలో అక్షరాల జరిగింది. ఆ తర్వాత రాజ్యస్థితిగతుడైనటువంటి రవి, శని, కుజ, కేతు గ్రహాలు ఉన్నాయి. ఈ అమ్మాయికి ఒక యాక్సిడెంట్ కూడా అవుతుంది. సినిమాల్లో అన్నీ కామన్, ఇప్పటికే అయ్యి ఉంటాయి. తర్వాత లాభంలో ఉన్నటువంటి బుధుడు, ఆ యొక్క బుధుడు కొంచెం డౌన్గా ఉన్నాడు. లగ్నాధిపతి అయినటువంటి బుధుడు మనకి లాభస్థితిలో ఉన్నాడు, కానీ శత్రుక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ఈ అమ్మాయికి చక్కగా ఈ వివాహం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది సప్తమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుగ్రహము, కళత్ర కారకుడు, స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి లేట్ అయింది. అది అంతా ఓకే. ఇప్పుడు ఈ అమ్మాయికి 21 ఇయర్స్ ఏజ్లో రక్షిత్ శెట్టిని ఆమె ఎంగేజ్మెంట్ అయింది. ఆ తర్వాత కిరిక్ పార్టీతో బ్లాక్ బస్టర్, ఈ కన్నడతో ఫస్ట్ ఫిల్మే చాలా బ్లాక్ బస్టర్. 2016లో బ్లాక్ బస్టర్. అంటే గురు మహాదశ ఎంట్రే రామదశ 2014 డిసెంబర్కి అయింది. 3 సంవత్సరాలు గురులో గురుడు, అంటే 2017 వరకు ఉంది. 2016కి బ్లాక్ బస్టర్ కన్నడలో హిట్ అయింది. అంటే గురువు యోగిచ్చాడు. అంటే ఇప్పుడు సంతానం, వెంటనే వివాహం కలగడం, పిల్లలు కలగడం, ఇవన్నీ కూడా జరిగిపోతాయి. లేకపోతే విజయ్ దేవరకొండ దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఈయనది ఆరుద్ర నక్షత్రం, శివుడి నక్షత్రం. ఈయనకి ఏంటంటే అసలు ఎంత ఆడంబరంగా జరిగిందంటే వివాహం, 117 విల్లాస్ ఉండి, ఒక హెలీప్యాడ్ ఉండి, తర్వాత ఒక లేక్ ఉంది. అసలే రాజస్థాన్ ఉదయ్పూర్ అంటే సిటీ ఆఫ్ లేక్స్. అందులో ఈ హోటల్ వీళ్ళు తీసుకున్నది ఒక స్పెషల్గా లేక్ అందులో ఉండడము, అలాంటి మంచిగా బ్రహ్మాండంగా ఇవి జరిగినాయి. అలాగే ఈ ఉదయ్పూర్కి 25 కిలోమీటర్ల దూరంలోనమాట ఆరవల్లి హిల్స్ అని ఉంటాయి, రాజస్థాన్లో ఫేమస్. ఇప్పుడు సమంత గారికి ఈమెకి కొన్ని పోలికలు ఉన్నాయి చూడు, ఆమె కూడా రాజస్థాన్లో చేసుకోవడం ఇలా. తర్వాత ఎవరైనా ఈ మధ్యకాలంలో టాప్ హీరోయిన్స్ అంతా రాజస్థాన్ పోతున్నారు, అక్కడ మ్యారేజీలు చేసుకుంటున్నారు. తర్వాత ఈ యొక్క గీత గోవిందం సినిమా, ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో వీళ్ళ ప్రేమాయణం స్టార్ట్ అయింది. తర్వాత ఈ పెళ్ళికి ముందే హల్దీ సెరమనీ చేశారు, అది మొత్తం ప్రజలకు అందరికీ ఇచ్చారు. తర్వాత తెలుగు సాంప్రదాయబద్ధంగా, కన్నడ సాంప్రదాయబద్ధంగా, మరి రష్మిక మదన్ అంటే కన్నడ కాబట్టి కన్నడలో ఏంటంటే కొడావో ట్రెడిషన్స్ అని ఉంటుందన్నమాట సాంప్రదాయం.
పడవ సాంప్రదాయం. దాని ప్రకారం ఈ నప్షల్స్ జరుగుతాయి. అంటే శోభనం, ఈరోజు సాయంత్రమే శోభనం, ఉదయమేమో పెళ్ళి జరిగింది ఈరోజు. కాబట్టి ఈ శోభనం కూడా మనకి కన్నడ సాంప్రదాయ ప్రకారం చేస్తారు. చాలా పద్ధతిగా ఉంటుంది తెలుగు కన్నడ. అలాగే ఈయనకి లగ్నంలో ఉన్నటువంటి రవి చాలా ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి ఈ అబ్బాయికి. తర్వాత మాట పడడు, కెరీర్లో ఆత్మకారకుడు బాగున్నాడు కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాడు. ప్రజెంట్ ఫిలిమ్స్ వైజ్ చూసుకుంటే సినిమాలు అంత కాడట్లేదు గురుగారు. మళ్ళీ రైజింగ్ పీరియడ్ ఎప్పుడు రావచ్చు విజయ్ దేవరకొండకి? రష్మిక మదన కంటిన్యూ అవుతుంది. శుక్రుడు చాలా బాగున్నాడు. ఇతని దగ్గరికి వచ్చేసరికి మనకి శుక్రుడు ఉన్నటువంటి గ్రహస్థితి గతుల్లో మేషం, వృషభంలో శుక్ర, బుధ, గురువులు ఉన్నారు. ఈ గురువును ఈ యొక్క శుక్రుడికి మనకి ఈ పడదు. దానివల్ల ఫిలిమ్స్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈ రెండు మిత్రక్షేత్రాలు, మిత్రగ్రహాలు శుక్రుడు, బుధుడు, అవి ఓకే చేస్తున్నాయి. కానీ వేరే గురుడు వచ్చేసరికి పాడు చేస్తుంది కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇతను వీళ్ళ ఈ కుజ మంగళ యోగం అని ఒక యోగం ఉంది. వీళ్ళకి ఈ యొక్క సోదరులు ఎవరికి తెలియనటువంటి ఇదేమిటంటే థర్డ్ హౌస్లో కనుక కుజుడు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి విజయకొండ దేవరకొండ కంటే ముందు కానీ వెనక కానీ ఒక సోదరుడు పుట్టడం, మరణించడం ఇలా కూడా ఉంటాయన్నమాట. వాళ్ళ చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారికి అబార్షన్ అవ్వడం, అంటే ఇతను పుట్టక ముందు ఒకళ్ళు పుట్టడం, అబార్షన్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి. అంటే సోదర నష్టమో అని చెప్తాం. కానీ ల్యాండ్స్ వైజ్గా ఇతను కొంటాడు కానీ స్థలాలు అవి సంపాదిస్తాడు కానీ సోదరులు అనేటటువంటి స్థానం కొంచెం దెబ్బతిని ఉంది. సోదర కారకుడు దెబ్బతిని ఉన్నాడు. మేష శత్రుక్షేత్రంలో పడ్డాడు, మిథునంలో. తర్వాత సింహంలో ఉన్నటువంటి కేతువు ఇప్పుడు ఈ సంవత్సరం నువ్వు అడిగినట్టుగా జన్మరాశిలో కూడా ఇప్పుడు ప్రజెంట్ గోచార రీత్యా కూడా అతనికి సింహరాశిలోనే కేతువు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నవంబర్ 25 వరకు ఏం ఫిల్మ్స్ ఉండవు ఈయనకి, ఓన్లీ ఎంజాయ్మెంట్స్ అనమాట. తర్వాత ఈ యొక్క రాహు ఎప్పుడైతే మనకి లాభంలో కుంభరాశిలో ఉన్నాడో ఆ సమయంలో వ్యాపారాలు కూడా బ్రహ్మాండం చేస్తాడు. సైడ్ బిజినెసెస్ చాలా ఉన్నాయి అతనికి. బిజినెస్లో సక్సెస్ అనేటటువంటిది ఉంటుంది. తర్వాత ఈ భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన మనకేమవుతుందంటే ఈ యొక్క శని ధనుస్సు రాశిలో సముడు అనమాట. అటు శత్రువు కాదు, ఇటు మిత్రుడు కాదు. కాబట్టి ఈ భాగ్యం, అదృష్టం అంతగా లేదు ఈయనకి, యావరేజ్గా ఉంటుంది. సో ఒక సూపర్ స్టార్ లెవెల్ రాదు, పర్వాలేదు, జాగ్రత్తగా అలా చేసుకెళ్తూ ఉంటాడు అట్లా. కానీ రష్మిక మదన్నకి అలా ఉండదు. సూపర్ హీరోయిన్ స్టేటస్ ఉంటుంది, చూసుకెళ్తుంది. చాలా మాత్రం పేరు ఆయనకి, ఆయనకున్న ఫాలోయింగ్ అది. అంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటే మనకి ఈ శుక్రుడు ఈ గురుడు ఇక్కడ లేకుండా ఉంటే బాగుండేది, ఇంకా దూసుకొని వెళ్తుడు. సో ఎనీహౌ మనకి తెలుగు దాంట్లో మనకి మంచి తెలుగు చలనచిత్ర రంగంలో మనకి మంచి పేరు సంపాదించుకున్నాడు, ప్రజలందరిని ఆనందింపజేశాడు. కాబట్టి మనం మెచ్చుకోవాలి. ఇప్పుడు రాహుమాదశ ఇతనికి 4 మే 2002తో అయిపోయింది. తర్వాత గురుమహాదశ ఎంటర్ అయిపోయింది 16 సంవత్సరాలు. ఈ 16 సంవత్సరాలు 2018 నుంచి 19, 2037 వరకు ఉంటుంది. 4 మే మనం కెరీర్ మధ్యస్థంగా ఉంటుంది. గురుమహాదశ మనం చూసాం 2002 నుంచి 2018 వరకు యావరేజ్గా నడిచినాయి. అప్పుడప్పుడు హిట్లు, అప్పుడప్పుడు అన్నట్టు. ఆ తర్వాత శని మహాదశ సమస్థితిలో భాగ్యంలో ఉన్నాడు. 2037 వరకు శని మహాదశ ఉంది. కాబట్టి ఇప్పుడు ఎలా ఉందో కెరీర్ అలా ఉంటుంది, మరీ డౌన్ అని ఉండదు. పెళ్ళి చేసుకుంటారు, స్టేబుల్గా వెళ్ళిపోతుంది. వచ్చినప్పుడు చేసుకోవడం, లేనప్పుడు మానేసేయడం అన్నది. కానీ రష్మికకు మాత్రం అలా కాదు. ఈమెకి ఏంటంటే ఈ సంవత్సరం కొంచెం తులా రాశి కాబట్టి ఆమె కొంచెం ఆగింది. తర్వాత ఇప్పుడు రేపు 2 జూన్ తర్వాత ఆమె హిట్స్ చేస్తుంది. రాసి పెట్టుకోండి కావలిస్తే. 2 జూన్ 2026 లోపల నుంచి మళ్ళీ 2 జూన్ 2027 లోపల ఈమెకి సంతానం కూడా కలుగుతుంది. అంటే ఫ్యామిలీ లైఫ్లోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తుంది. అండ్ హిట్స్ కూడా చాలా బాగా చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా వీళ్ళిద్దరి లైఫ్ మ్యారేజ్ తర్వాత ఏ విధంగా ఉంటుందో మంచి ప్రెడిక్షన్ చేశారు గురుగారు. ధన్యవాదాలు.